ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తం కలుగజేశాడంటే, మన ఇంట్లో గుండు సూదున్న దానితో కూడా మనకు పని ఉంది కాబట్టి పని ఉందని పెడతాం దాన్ని. ఓ పార ఉందంటే దాంతో పని ఉందంట, ఓ చీపురు ఉందంటే దాంతో పని ఉంది అంటున్నా కదా. ఇంట్లో ప్రతి వస్తువుకి పని ఉందంటాం. అందుకే దాన్ని జాగ్రత్తగా దాన్ని పని వచ్చినప్పుడు వాడదామని ఆ పక్కన ఎక్కడో అలా స్క్రూ డ్రైవర్ ఆ డబ్బాలో వేసి పెట్టండి, ఆ మూలకి ఎక్కడ పెట్టండి, సమయం వస్తుంది, దానికి అవసరత వస్తుంది, దాన్ని వాడదామని అంటాం. సంవత్సరానికి ఒకసారి వాడే వస్తువుడు కూడా నీ దగ్గర ఉంటుంది. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కూడా వాడే వస్తువులు నీ దగ్గర ఉంటాయి. అంటే ఏ వస్తువు నీ దగ్గర ఉన్న ఆ వస్తువుకి పని ఉందని అంటావు నువ్వు. పని ఉంది అంటే పనికి మాలింది ఏముండదా? పనికి మాలింది ఏముండదండి. అందుకే దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం చేశాడు. మరి వాటికి మాట లేదు, అవి నీలాగా జీవము కలిగి లేవు కదా. అలాంటి వాటిని చక్కగా పని కొరకు చేస్తే నిన్ను జీవము గలవాడిగా, మాట్లాడేవాడిగా, వినేవాడిగా, చూసేవాడిగా, ఆలోచించేవాడిగా, దేవుని స్వరూపమందు నేను ఇంత గొప్పగా చేస్తే నీకేం పని లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? పని ఉంది బాబు, పని ఉంది. పని చేస్తేనే పరలోకం వస్తుందండి, లేదంటే శాపగ్రస్తులైపోతాం.